రాష్ట్రంలో ఎరువుల కొరతపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కడగండ్ల మాటల్లో విమర్శించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం పైన కుప్పంలోనే రైతుల ఎరువుల కోసం బారులు తీరుతున్నారని, ఇది అత్యంత సిగ్గుచేటైన విషయమని అన్నారు. ఇటువంటి పరిస్థితిని చూస్తుంటే ఆయన దేంట్లోనైనా దూకి చావాలనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతూ ఉందని చెప్పారు. ప్రభుత్వం కావాలని ఎరువుల కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్కు ప్రోత్సాహం అందిస్తుందని ఆరోపించారు. తమ పాలనలో రైతుల ఎరువుల కోసం ఎప్పుడూ రోడ్లపైకి రాలేదని గుర్తు చేశారు. గత 2 నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలపై పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం పోలీసుల ద్వారా మధ్యరాత్రిలో నోటీసులు ఇస్తూ తమ పార్టీ నేతలను బెదిరిస్తుందని అన్నారు. రైతుల కోసం పోరాటం చేయడమే తప్ప అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు పీపీపీ విధానం పేరిట ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలన్నిటినీ ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం ప్రజలకు నష్టం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉందని, ప్రజలు స్వేచ్ఛగా గొంతు విప్పే పరిస్థితి కూడా లేకుండా రెడ్ బుక్ పాలన కొనసాగుతూ ఉందని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస బాధ్యతలకు దూరంగా ఉండడం బాధాకరమన్నారు.